హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం మిల్ మేకర్తో మంచూరియా చేస్తున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సోయాబీన్ చిన్న సైజు తీసుకున్నామండి. పెద్ద సైజు అయితే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుందండి. హెల్త్ కూడా మంచిదండి. సోయాబీన్స్ చాలామంది భయపడతారు, కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెసింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. కొంచెం ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టేద్దామండి. కొన్ని వాటర్ వేసేసి లైట్గా సాల్ట్ అయితే వేయాలి. ఇది కొంచెం వేడైనాక మనం సోయాబీన్స్ని వేసేసి తీసేసుకొని చల్లనీళ్ళు వేసి 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. మొత్తం వేసేసి ఒక 5 మినిట్స్ పొయ్యి మీద పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వాటర్ అనేది చేంజ్ చేసుకొని 2 సార్లు అయితే వాష్ చేసుకుందామండి. ఇలా చల్లనీళ్ళు వేసిన తర్వాత మనం స్క్రీజ్ చేసి వాటర్ని ఇంకో గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసాము, పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొన్ని సన్నగా కట్ చేసాము, కొన్ని పెద్దగా కట్ చేసామండి. గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ లేదు కాబట్టి మనం ఇది గ్రేవీ ఉందండి, మంచూరియా గ్రేవీ. టమాటా కెచప్ కూడా తీసుకున్నాము. ఇందులో మనం 1 స్పూన్ కారం వేసామండి. కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ మనం వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసాం కదా, కొంచెమే సాల్ట్ అయితే వేసుకోవాలండి. కొంచెం మిరియాల పొడి, దీంతో టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ కొంచెం కార్న్ఫ్లవర్ పౌడర్ వేస్తున్నాము. 2 స్పూన్లంతా కార్న్ఫ్లవర్ పౌడర్ కూడా వేసాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాము 1 స్పూన్. ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. మ్యారినేషన్ లాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఫ్రై చేసుకొని ఇలా అయినా తినేయచ్చండి, అంత టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేసిన తర్వాత ఇలా చూడండి, కలర్ఫుల్గా ఉంది చూడడానికి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి. ఇది గ్రేవీ తయారు చేద్దామండి. అప్పటి వరకు ఇంకో గిన్నెలో మనం టమాటా కెచప్ వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం సోయా సాస్, గ్రీన్ చిల్లీ అండి, గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. సోయా సాస్ అయితే వేయట్లేదు. ఇందులోనే కొంచెం కార్న్ఫ్లవర్ పౌడర్ 1 స్పూన్ పైన వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా మనకి థిక్నెస్ ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇంకో గిన్నెలో ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ వేడైనాక మంచూరియాని ఫ్రై చేసుకోవాలి. సోయాబీన్స్ని కలిపి పెట్టాం కదండి, ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మనం హాఫ్ అయితే వేసాము, హాఫ్ మళ్ళీ వేసి ఫ్రై చేసుకుందామండి. ఇలా మొత్తం కలిపేసుకుంటూ ఫ్రై చేయాలి. ఒక 5-10 మినిట్స్లో మనకు ఫ్రై అనేది అయిపోతుందండి. ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. యమ్మీగా సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా పిల్లలకి ఇలా చేసి పెట్టినా బాగుంటుందండి. కార్న్ఫ్లవర్ వేసాం కాబట్టి ఆయిల్ కూడా అంత అబ్జర్వ్ అయితే అవ్వదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రై అయినాయి కదండి, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూడడానికి చాలా కలర్ఫుల్గా, టేస్ట్ కూడా బాగుందండి. ఇంకా కొన్ని కూడా అలాగే వేసేసుకుందాం. నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి, వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇలాగే సపోర్ట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, సక్సెస్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుందండి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. మిల్ మేకర్ ఇప్పుడైతే ఫ్రై అవుతుంది కదండి, తీసేసాము. ఆయిల్ కూడా కొంచెం తీసేసి అదే గిన్నెలో
వెల్లుల్లి అల్లం ముక్కలు వేసుకున్నాము. కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసాము. బాగా కలిపేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసేసాము. ఈ ఆనియన్స్తో కూడా మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళొకసారి కలిపేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేయాలండి. కలిపి పెట్టిన దాంట్లోనే ఇందాక మంచూరియా ప్యాకెట్ ఉందండి, ఇది కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాము. పుల్లగా కారంగా ఉంటుందండి మసాలా. ఇందులోనే కలిపేసుకుంటున్నాను. కలిపేసి దీంట్లో వేసేస్తున్నాను. ఈ మంచూరియా ప్యాకెట్ మనకి డిమార్ట్లో అవైలబుల్గా ఉంటుందండి. లైట్గా సాల్ట్ వేసాను. ఇప్పుడు ఆ మసాలాని ఇందులో వేసేసేయాలి. వేసేసి లాస్ట్కి మనము మిల్ మేకర్ని కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసి పెడితే మనకి బయట ఎలా ఉంటుందో అలాగే టేస్ట్ అయితే వచ్చిందండి. పుల్లగా కారంగా సూపర్గా యమ్మీగా ఉందండి. మసాలా అయితే వేసేస్తున్నాను. ఇందులో మనం కార్న్ఫ్లవర్ పౌడర్ కూడా వేసామండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. కొన్ని వాటర్ అయితే వేసాను. బాగా కలిపేసుకొని మనం మిల్ మేకర్స్ని కూడా ఇందులో వేసేసి సోయాబీన్స్ని కలిపేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పెట్టేసుకొని బంద్ చేసుకోవాలి. మనకి ఎంతో టేస్టీ బయట దొరికే మంచూరియా లాగానే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇలా ట్రై చేసి పిల్లలకు కూడా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే తిన్నారండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మొత్తం వేసేసి థిక్గా ఉంది, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. గ్రేవీ టైప్లో మనకి మంచూరియా రెడీ అయిందండి. యమ్మీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఇలాగే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.